ఇగో సో మెయిన్ ఇక్కడ వీళ్ళిద్దరు కీలకం కాబోతున్నారు. ఇక్కడ ఈ పాయింట్ మనం డిస్కస్ చేయాలి. ఎన్డీఏ కూటమిలో మెయిన్ ప్రధాన పాత్ర ఇవాళ చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ కీలకం కాబోతున్నారు. సో ఇద్దరు రాజకీయ కురువృద్ధులు, సీనియర్ లీడర్లు, మాస్టర్ మైండ్లు ఇవన్నీ కూడా ఇండియా కూటమిలో ఉండే గతంలో వీళ్ళు. నితీష్ కుమార్ ఇండియా కూటమిలో కీలకమైన వ్యక్తి, ఆ ఇండియా కూటమి ఏర్పడడానికి ప్రధానమైన కారకుడు. చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్స్లో ధర్మ పోరాట యుద్ధం పేరుతో బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ఫైట్ చేసిండు. అండ్ దట్టు ఈయన కొంత నెగిటివిటీ కూడా ఉన్నది బీజేపీ మోదీ మీద. సో ఆనాడు కాంగ్రెస్తో పాటు పనిచేసిండు, రాహుల్ గాంధీతో కలిసి పనిచేసిండు. సరే తర్వాత ఆ స్టేట్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏ కూటమితో జతకట్టిండు. సో ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇండియా కూటమి చంద్రబాబు అండ్ నితీష్ కుమార్తో మేము డిస్కషన్ స్టార్ట్ చేసినాము అని. సరే మరి ఎన్డీఏ కూటమిలో పోటీ చేసి ఆ కూటమి నుంచి బయటకు వచ్చి ఇండియా కూటమిలోకి వచ్చే అవకాశం ఉందా అంటే అవకాశం ఉండడానికి ఇప్పటికిప్పుడైతే పరిస్థితులు లేకపోవచ్చు. సరే రాబోయే రోజుల్లో బీజేపీ ఏమైనా వీళ్ళని పట్టించుకోకపోతే ఈక్వేషన్ ఏమైనా మారితే చెప్పలేమో, కానీ ఇప్పటికిప్పుడు వీళ్ళిద్దరూ బయటకు వస్తారని అయితే నాకు అనిపించట్లేదు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీఏ కూటమిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్లు కీలకం కాబోతున్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో సొంతంగా 272 మెజారిటీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతిపెద్ద పార్టీలైన టీడీపీ, జేడీయూలపైన ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే అవకాశం ఉన్నది. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన అవకాశం ఇవాళ. ఎందుకంటే జుట్టు అక్కడ ఉన్నప్పుడు ఎట్లుంటుంది, కావాల్సిన నిధులు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటసో ఇంకోటో అడగడానికి అవకాశం ఉంటుంది. లేదు మాకు ఒకటే మంత్రి పదవి ఎట్లిస్తారు, మాకు 3 మంత్రి పదవులు కావాలంటే వాళ్ళకి ఇవ్వక తప్పని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో ఇట్లా కొంత ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏదో రకంగా ఒత్తిడి తీసుకొచ్చి నిధులు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాపిటల్ విషయంలో కావచ్చు, ఏదైనా పర్మిషన్స్ విషయంలో కావచ్చు. ఎప్పుడైతే కేంద్రం ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది, వాళ్ళకి మెజారిటీ లేనప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు, ప్రభుత్వాల మీద ఆధారపడి కేంద్రం నడిస్తే అది ఆ రాష్ట్రానికి మేలు చేకూరుస్తుంది. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే అవకాశం ఉన్నది. చంద్రబాబు, నితీష్లు గతంలో ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నా రాజకీయ వైరుధ్యాల కారణంగా బయటకు వచ్చి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే తిరిగి కలిశారు. బీహార్లో భాజపాది పెద్దన్న పాత్ర అయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఆ స్థానంలో ఉన్నది. అయినప్పటికీ పరస్పర అవగాహనతో ఆయా పార్టీలకు స్థానికంగా ఉన్న బలాబలాల ఆధారంగా సీట్లు సర్దుబాటు చేసుకుని ఎన్నికల గోదాలో దిగాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ రెండూ లాభపడగా బీహార్లో కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీలుగా 16 సీట్లతో తెలుగుదేశం, 12 సీట్లతో జేడీయూ నిలిచినాయి. ఎంత ఇప్పుడు 240 బీజేపీకి వచ్చినాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ 240 ప్లస్ 16 256, 56 ప్లస్ 12 58, 68. సో 268. ఇంకా మిగతా రామ్ విలాస్ పాస్వాన్ ఈ పార్టీలన్నీ ఉన్నాయి కదా, ఆ చిన్న చితక వాళ్ళది కూడా భాగస్వామ్యమే, కాకపోతే వీళ్ళది మెజారిటీ భాగస్వామ్యం. కాబట్టి ఈ ఇద్దరు కీలకం. ఈ ఇద్దరు కనుక సైడ్ అయితే కథమే. ఈ ఇద్దరు కనుక సైడ్ అయితే ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది. 272 మ్యాజిక్ ఫిగర్కి దూరం జరుగుతుంది. టోటల్ ఉన్నది ఎంత, 290 చిల్లర ఉన్నది. 240 బీజేపీ ఉన్నది. మిగతా ఫిగర్ అంతా ఎన్డీఏ పక్షాలది. అందులో కీలకమైంది తెలుగుదేశం అండ్ జేడీయూ. భవిష్యత్తులో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే వీరి మద్దతు అవసరం. ఈ రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని వారు తమ సొంత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పరంగా మేలు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. నాడు వాజ్పేయి హయాంలో కూడా 99లో వాజ్పేయి నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి హైదరాబాద్కు అంతర్జాతీయ విమానాశ్రయం, ఎంఎంటీఎస్, హైవేలు తీసుకురాగలిగారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో అభివృద్ధికి దూరమైన ఆంధ్రప్రదేశ్ను సరిదిద్దడానికి, పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే అవకాశం ఉన్నది. 2014 నుంచి 2018 వరకు ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం వల్లే విభజన చట్టంలోని జాతీయ విద్యాసంస్థలు, పోలవరం నిర్మాణాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్లగలిగారు. 1999లో వాజ్పేయి హయాంలో టీడీపీ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చేరలే. 2014లో మాత్రం పార్టీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరులకు మంత్రివర్గంలో చేరారు.
ప్రత్యేక హోదా అంశంలో విభేదించి 2018 మార్చిలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినప్పుడు రాజీనామా చేశారు తప్పితే అప్పటి వరకు వారిద్దరూ కేంద్రంలో సఖ్యతతో పనిచేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ టీడీపీ నుంచి కూడా 2-3 మంత్రులు అయ్యే అవకాశం ఉంది, జేడీయూ నుంచి కూడా 1-2 మంత్రులు అయ్యే అవకాశం ఉంది. సో చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి పాత్ర చాలా కీలకం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము వాళ్ళిద్దరితో సంప్రదింపులు జరుపుతున్నామని. సో వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉండొచ్చు, కానీ అంత ఈజీ అయితే కాదు నేను అనుకోవడం. వీళ్ళు ఎంత డిస్కషన్ జరిపినా. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ కన్వీనర్ పదవి ఆఫర్ చేసిరట. ఆఫర్ చేస్తే 48 గంటల తర్వాత చెప్తానట. అంటే చూడండి ఈక్వేషన్, మీ జుట్టు నా చేతిలో ఉందని చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్తున్నాడు వెరీ క్లియర్గా. సో ఎన్డీఏ కన్వీనర్ పదవి ఇస్తా అంటే 48 అవర్స్ తర్వాత నేను చెప్తానట. సో ఇది కొంత రాజకీయంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంత మేలు జరిగే అవకాశమే ఉంటుంది. కానీ దాన్ని ఈయన ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంటి అన్నది చూడాలి. సో ఈ వార్తలు మనకు కనిపిస్తున్నాయి.